ఈరోజు మనం సందర్శించబోయే ప్రదేశం లేపాక్షి. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీ సత్యసాయి జిల్లాలో లేపాక్షి ఉంది. లేపాక్షి 16వ శతాబ్దంలో నిర్మించబడింది. విజయనగర సామ్రాజ్యాధిపతులు నిర్మాణ శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయం అద్భుతమైన మండపాలతో అలాగే శిల్పకళా వైశిష్ట్యంతో అలరారుతూ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి అనేకమైన భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న దేవుడు వీరభద్రస్వామి. ఈ దేవాలయంలో లేపాక్షిలో పెద్ద నంది విగ్రహం దేవాలయానికి సుమారుగా 200 మీటర్ల దూరంలో ఏకరాతితో చెక్కబడి ఉంది. ఈ విగ్రహం ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇచ్చటగల బసవయ్య 15 అడుగుల ఎత్తు, 22 అడుగులు పొడుగున విస్తరించి ఉన్న బ్రహ్మాండమైన విగ్రహం. 108వ శైవ క్షేత్రాల్లో లేపాక్షి ఒకటి అని స్కాంద పురాణం తెలియజేస్తుంది. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం చక్కటి శిల్పకళలకు రమణీయమైన ప్రదేశం. సీతమ్మ వారిని అపహరించుకొని పోతున్న రావణాసురునితో యుద్ధం చేసిన జటాయువు ఇక్కడ పడిపోయాడని రాములు వారు జటాయువు చెప్పిన విషయమంతా విని కృతజ్ఞతతో లే పక్షి అని మోక్షం ప్రసాదించిన స్థలం. అందువల్లనే క్రమంగా లేపాక్షి అయింది అని స్థల పురాణం చెబుతుంది. ఈ ఊరు శ్రీకృష్ణదేవరాయల కాలంలో మిక్కిలి ప్రసిద్ధి చెందింది. లేపాక్షి దేవాలయం చక్కని ఎరుపు, నీలిమ, పసుపుపచ్చ, ఆకుపచ్చ, నలుపు, తెలుపు రంగులను ఉపయోగించి అద్భుతమైన చిత్రాలతో నిర్మించబడింది. కృష్ణదేవరాయల కాలపు చిత్రలేఖనం గొప్పదనం అంటే లేపాక్షి చిత్రలేఖనపు గొప్పదనం కూడా చూడవచ్చు. సమకాలీకుడగు పింగళి సూరన్న ఈ విధంగా వర్ణించారు: కన్నులు గట్టినట్టు తెలికన్నుల నిక్కన చూచినట్లు, తోబలుక కడంగినట్ల భావ గంభీరతలుట్టి పడం శివవ్రాసినట్టి ఈ చిత్తరువు. ఇక్కడ గుడిని ఉద్దేశించి లేపాక్షి రామాయణము అను హరికథ ఉంది. ఇక్కడ 25కు మించిన శిలాస్తంభాలు, 4 వైపులా లతలను చెక్కిపెట్టినవి, చేరిలతా మండపం ఏర్పరిచినవి. ఇలాంటి మండపం ఇతర చోట్ల సామాన్యంగా కనబడదు. 4 కాళ్ళ మండపం విజయనగర ఆలయాలలో దేవాలయానికి బయట కనిపిస్తుంది, కానీ ఈ ఆలయంలో పశ్చిమ వైపు భాగంలో ఉంది. లేపాక్షి వర్ణ చిత్రాలలో ఆనాటి ఆచారాలు ప్రతిబింబిస్తాయి. అవి కేవలం సాంప్రదాయక చిత్రాలే కావు, సమకాలిక చిత్రాలని అనవచ్చింది. ఇక్కడ వీరభద్రుని ఆలయం 15-16వ శతాబ్దం మధ్యకాలంలో విజయనగర ప్రభువు అచ్యుతరాయల కాలంలో పెనుకొండ సంస్థానంలో కోశాధికారిగా ఉన్న విరూపన్న కట్టించాడని ప్రతీతి.